హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి మసాలాతోన. సో ఫస్ట్ 3 ఎగ్స్ ఉడకపెట్టుకొని మొత్తం ఇది పొట్టు మొత్తం తీసేసి ఇలా ఎగ్స్ని మధ్యలో కట్ చేస్తున్నాను. సో ఎగ్స్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకొని చిన్న బౌల్ పెట్టుకొని అందులోనికి 1/2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఎగ్స్ మొత్తాన్ని ఒక 1 మినిట్ అలా మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎగ్స్ మొత్తం వేసేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఎగ్స్ మొత్తం ఇలా తిప్పేసి పెట్టేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ అలా టైం పట్టిందండి. ఇంకా ఆల్మోస్ట్ ఎగ్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. సో ఇంకా ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. 1 కప్పు ఆనియన్స్ వేసేసుకున్నాను. అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. సో కలిపేసి మూత పెట్టేశాను. సో ఎగ్ కర్రీ మసాలా కోసము టమాటాలు ఒక 2 టమాటా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. అందులోనే కాజులు కూడా వేసేసుకున్నాను. సో టమాటా, కాజు మొత్తం మిక్సీకి పట్టేసి పేస్ట్ అయితే రెడీ చేశాను. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు వేస్తున్నాను. సో అందులోనికి సరిపడినంత కారం అయితే వేస్తున్నానండి. సో కారం వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. సో కారం మొత్తం కలుపుకొని మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మన మసాలా, అది మొత్తము కర్రీలో వేసేసి ఒక 10 మినిట్స్ అలా మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాక ఇంకా 2 టేబుల్ స్పూన్ల పెరుగుని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా పెరుగు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇంకా మిక్సీలో ఉన్న కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులో వాటర్ పోసి మొత్తం నీట్గా ఇందులో కడుక్కొని ఇందులో వేసేస్తున్నాను. సో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా నార్మల్గా ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ మొత్తం పైనకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేసేసాను. సో ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ పైనకి తేలింది చూసారా. సో అందులోనికి ఇంకా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని ఇలా వేసేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ఈరోజు అయితే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే చేశాను.